ఇక రెండో రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటిస్తూ ఉన్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నక్కలో పర్యటిస్తున్నారు కేటీఆర్. అక్కడ బాధితులతో సమావేశమయ్యారు. మూసీ పరివాహక ప్రాంతంలో వేసిన మార్కింగ్ ను కేటీఆర్ పరిశీలించారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ ద్వారా చూద్దాం. గోల్నక్కల బాధితులతో సమావేశమయ్యారు కేటీఆర్. దానికి సంబంధించి మనం లైవ్ ద్వారా చూస్తూ ఉన్నాం. రత్నక్క ఒక్క మాట కిషన్ రెడ్డి సాబ్ కూడా ఇక్కడనే ఉంటాడు కదా, వచ్చిండా ఏమన్నా? కిషన్ రెడ్డి వచ్చిండా? పత్తలేడా? రేవంత్ రెడ్డి ఏం చెప్తే దాన్ని కిషన్ రెడ్డి చేయగొడుతుండా? మరి వాడు బీజేపీ కాంగ్రెస్ కదా, పడద్దు ఒకటి పాము ముంగిస్తా కదా, ఇద్దరు ఒకటైపోయినరా అక్క? పేదోళ్ళ విషయంలో మాత్రం ఇద్దరు ఒకటైరు, ఇద్దరు ఇల్లు కూలగొట్టే విషయంలో. అందుకే మరి వాళ్ళు ఇప్పుడు ఉండాలి కదా. థ్యాంక్ యూ రత్నక్క, మీకు మేము అండగా ఉంటాం అందరము. మీరు ప్లీజ్ కొంత వెనక కూడా జనం ఉన్నారు, పిచ్చే అటు వెనక జరగమనండి. మీరు గన్మెన్ గిట్ల వెనక జరగండి ప్లీజ్, వెనకనండి అమ్మా. మీరు కూడా వెనక పోండి బాస్. అరే ఇంతమంది వచ్చారు, వాళ్ళు కనిపించాలా? మీరే మధ్యలో ఉంటారా? మీరు పక్కన జరగండి. ఏ తమ్ముడు నీకే చెప్తుంది, వెనక రండి, ఇట్లా తీసుకోండి. మీరు వెనకపోండి, వెనకపోండి. ఏమ్మా మాట్లాడు, ఏం పేరమ్మా నీ పేరు? లక్ష్మి అన్న నా పేరు. అన్న నమస్తే అన్న. నమస్తే లక్ష్మి. మేము ఇక్కడే ఉంటాము. ఎన్నేళ్ళ నుంచి ఉంటుండ్రు? మేము ఒక 25 years నుండి ఉంటున్నాం అన్న. పట్టా ఉందా? ఇంటి పట్టా గానీ కాగితాలు గానీ మొత్తం నోటరీ ఉంది. కొనుక్కున్నారా? కొన్న ల్యాండ్ అన్న. కొన్నల్యాండ్. ఈ రోజు ప్రతి ఒక్కరు కబ్జా అంటుందన్న. ఇక్కడ ఎవరు ల్యాండ్ కబ్జా చేయలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి కబ్జా చేస్తుండు. ఇల్లు ఊలగొడతామని, మార్కింగ్ ఇస్తామని చెప్పి ఆయన కబ్జా చేస్తుండు. ఒకటన్నా కబ్జా అంటారు కదా, కబ్జా అన్నప్పుడు కరెంట్ బిల్ ఎట్లా ఇచ్చిందన్న మాకు? గవర్నమెంట్ ఏదన్నా కానివ్వండి, కానీ గవర్నమెంట్ నుండి ల్యాండ్ మాకు ఇచ్చిందే కదన్నా. కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, ట్యాక్స్ కానీ. లక్ష్మి మీకు ఇద్దరన్న. ఇద్దరు పిల్లలు ఏం చదువుతుండ్రు? ఒక ఆమె 10th, ఒక ఆయన 7th అన్న. ఇక్కడ దగ్గరలో స్కూల్ పోతారా? దగ్గరే అన్న స్కూల్. మరి ఏమంటున్నారు పిల్లలు ఇదంతా చూసి? పిల్లలు వాళ్ళు టెన్షన్ పడుతున్నారన్న. మేము తినకుండా పడుకోకుండా మా టెన్షన్ మేము తిరగడం వల్ల పిల్లలు కూడా ప్రశాంతంగా ఉండలేకపోతారు. ఎట్లయిపోయిందంటే మమ్మీ ఇల్లు ఏమైతుంది, మమ్మీ ఇల్లు ఏమైతుంది ఏమంటారు మీటింగ్లలో. అసలు ఇంతవరకు పిల్లలు మీటింగ్ల గురించి అడగని వాళ్ళు కూడా ఈ రోజు మీటింగ్ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మా ఇంట్లో మేము కష్టం చేసుకుని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కనీసము ప్రశాంతంగా పడుకునే అధికారులు ఏమైనా చెప్తున్నారు వచ్చి? అసలు ఎవ్వరూ లేరన్న. అసలు ఒక మాట ఈ సభాపూర్వకంగా నేను చెప్పదలుచుకుంది, శ్రీనివాస్ అన్న గారు, ఏది దూసరి అన్న, లావణ్య గారు, మల్లేష్ గౌడ్ గారు, వాళ్ళు మా గురించి పోరాడిండ్రు, మా గురించి నిల్చున్నారు. కానీ అధికారంగా వచ్చి ఎవరు మా గురించి నిల్చుందో లేదన్న. ఇల్లు తీస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము కూడా చెప్తాను. అసలు ఏమీ లేదన్న. ఇల్లు ఇస్తే ఏమి ఇస్తాము ఏం చేస్తాము ఏమీ లేదు ఈ రోజు వరకు. కాకపోతే అందరి నోటి మాట ఏంటంటే ఎప్పుడో వస్తారు, సాటర్డే వస్తారు, సండే వస్తారు. సాటర్డే సండే ఏమన్నా వీక్ ఆఫా? సాటర్డే సండే హైదరాబాద్ వీక్ ఆఫ్ అన్న. అప్పుడే వచ్చి ఎందుకు కొట్టాలి? ఆ ధైర్యమే ఉంటే ముందుకు వచ్చి మాట్లాడాలి. ఈ రోజు ప్రజాపాలన, ఎలక్షన్ కి ముందు ప్రజాపాలన అయింది, ఎలక్షన్ తర్వాత రాక్షస పాలన. రేవంత్ రెడ్డి రాక్షస పాలన చేస్తుండన్న. ఇంత పేద ప్రజలతోటి ఆడుకొని రక్తము కన్నీరై బయటకు వస్తుందన్న. లక్ష్మి మీరు ఎవరు భయపడకూరి, అది చెప్పనికే వచ్చినాం మేము. మీకు ఎవరికేం కాదు. కాళేరన్ ఉంటాడు, సీన్ ఉంటాడు, లావణ్య ఉంటుంది, మేము అందరం వస్తాం. మళ్ళా మీరు ఎప్పుడు ఏమన్నా బుల్డోజర్ వస్తాంది అనిపిస్తే ఇక్కడ ఉన్న మీరు ఇప్పుడు దగ్గర ఒక 1000-1500 మంది ఉన్నారు ఇక్కడ, ఇంకెక్కువ ఉన్నారు. మీరు ఒక్క గట్టిగా ఒక్క తాటి మీద ఉంటే, అంటే ఇక్కడ ఎట్లుండాలంటే లక్ష్మి ఇంటి మీదకి బుల్డోజర్ వచ్చింది అనుకో, మిగతా వాళ్ళే ఆమె ఇంటి మీదకి వచ్చింది నాకెందుకు అనుకుంటే నడవది. ఇవాళ ఆమె ఇంటి మీదకి వస్తుంది, గంట తర్వాత మీ ఇంటి మీదకి వస్తుంది. లక్ష్మి ఇంటి కాడికి వచ్చినప్పుడే మీరందరూ బయలుదేరిపోయినారు అనుకో, ఎట్లా వస్తామని అప్పుడు మిగతా వాళ్ళు సెట్ అవుతారు. అంతేగాని ఆమె ఇంటి కాడికి మీరు నాకేం సంబంధం, ఆమె ఇంటి మీద పడ్డారు నాకేం సంబంధం, అవి ఆమె నాలాలు ఉందట, ఇల్లుందట, అన్నుందట అని చెప్పి మీరు తప్పించుకున్నారు అనుకో, రేపు మేమంత అవుతుంది. అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ న్యూ తులసిరామ్ నగర్ వాళ్ళు కలిసి మొదలు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోరు. ఎవరన్నా ఒక్కలకు సమస్య వస్తే దన్మన్ అందరూ ఒక కాకి ఏమైనా అన్ని 10 కాకులు ఎట్లా వాళ్తాయో అట్లా మీరందరూ ఒక్క లైన్ మీద ఉంటే ఎవరేం చేయలేరు. కాకపోతే కొంతమంది వస్తారు, ఇప్పుడు అధికారులు వస్తారు, ఒక్కొక్కరిని ఇచ్చగొడతారు. నేను మంచిగా చూసుకుంటాం, నీకు పెద్దగా ఇస్తాం, నీకు చిన్నగా ఇస్తాం, నీకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి ఆగం చేస్తారు. ఆగం కాకుండా అది చెప్పేదానికి మేము వచ్చినాం. చట్టం తెలవాలి, న్యాయం తెలవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని పంపించిండు మీకు అండగుండమని.
తప్పకుండా మేము అందరం అండగుంటాం. ఆఖరికి ఆ బుల్డోజర్ నడిపే అన్ననో తమ్ముడు ఉంటాడు కదా, వాడిని అడగాలి నీకు ఇల్లున్నదిరా తమ్మి అని అడగాలి. నీకు లేరా ఇంటికాడ పిల్లలు, నీకు లేరా ఇంటికాడ భార్య పిల్లలు, నీకు లేదా కష్టము, మరి పేదోళ్ళ కష్టం తెలిసినోడవు, నువ్వు చేస్తావా ఇట్లా అని అడగాల. పోలీసు వాళ్ళు వచ్చిరనుకో, కానిస్టేబుల్ ఇగో మా ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళని అడుగు, వాళ్ళు బీదోళ్ళే, వాళ్ళేమి కోటీశ్వరులు కాదు, వాళ్ళని కూడా అడగాలి. మీరేనా మరి మమ్మల్ని కొట్టేది, ఒక బీదోని ఇంకో బీదోనితో కొట్టించి ఇదేనా రాజ్యం నడిపే పద్ధతి అని అడగాలి. అవసరమైతే వాళ్ళని కూడా మన దగ్గర తెచ్చుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద వాళ్ళు జుబ్లీహిల్స్ బిల్డింగ్లలో మంచిగానే ఉంటారు, కానీ ఇక్కడ మీరు గట్టిగా ఉంటే, గట్టిగా నిలబడితే 100% మేమందరం ఉంటాం మీతో, భయం లేకుండా మంచిగా నిద్ర. ఏం కాదు, ఎవడేం బీకలేడు, రేవంత్ రెడ్డి కాదు మన తాత వచ్చినా ఏం చేయలేడు, భయపడద్దు మీరు. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. లక్ష్మి ఏం పేరన్నా? గాప్లెట్ మల్లేష్ గౌడ్. మల్లేష్ అన్న, చెప్పు మల్లేష్ అన్న, ఏం సంగతి? సభకు నమస్కారాలు, పెద్దలకు నమస్కారాలు. మా సమస్య ఏంటంటే మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏమైంది? ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మనం పోరాడింది ఇంతవరకు ఎంత పోరాడినామో మీరు ఒక్కసారి సౌండ్ ఇవ్వండి. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదిని సుందర వరంగా చేయాలని చెప్పి ప్రతి నాయకుడు, ప్రతి ముఖ్యమంత్రి ఆలోచనతో ఉన్నారు. అయినా సరే మా బస్తీ, మా లంక 110 మీటర్లు ఉన్నది మొత్తం నది. సప్తాల నుంచి లెక్కేసుకున్నా కూడా 50 బొమ్మర్చుకుంటే కూడా అట్లా కూడా 5 మీటర్లు మిగులుతుంది.